దేవునికి స్తుతులు స్తోత్రాలు. అలాగే ఘనత మహిమ కదా. మే ఎండలు, విపరీతమైనటువంటి ఎండలు, విపరీతమైనటువంటి పరిస్థితి కదా. 45 అట్లా దాటిపోతుంది టెంపరేచర్ కదా. ఉత్సవాలన్నా ఉండే ఇబ్బంది అయినా కూడా దేవుడు సజీవ లెక్కలో నుంచి ఈ విధంగా ఈ నెలలోని తీసుకొని వచ్చిన దేవుడు తన ప్రేమను మనకు అప్పగించుకున్నటువంటి దేవుడు, తనకు మంచి సాక్షులుగా, తన ప్రియ బిడ్డలుగా మనం ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. మరి ఆయన పిలుచుకుంటూ మనకు చెప్పినటువంటి మాటల్లో 2 ప్రత్యేకమైన అంశాలు అయితే, మొట్టమొదటిదైతే మనం ఈరోజు బల్ల తీసుకుంటాం కాబట్టి నేను వచ్చు పర్యంతము నీ చేయుడు అని చెప్పాడు అనేది అంటే ఒక బాధ్యత అప్పగించాడు కదా. చివరి దినాలు శుక్రవారం అప్పగించబడుతున్నాడు, శిలోమరణాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నీ మనం చూసినప్పుడు ఆ వేస్తవారం నాడు జరిగినటువంటి ఆ యొక్క పస్కా విందు విషయంలో దేవుడు అది చూపించి బల్ల ఆరాధన అనేది ప్రవేశపెట్టాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మనం బల్లలో పాల్గొంటున్నాం. అట్లాగే ఇంకా నమ్మే బాప్తిజం పొందేవాడు రక్షించబడదు కదా. బాప్తిజం తీసుకొని ప్రభువును సొంత రక్షణగా అంగీకరించి ఆయన కొరకు నిలబడేటువంటి వారు కాబట్టి మనం అందరం పిలువబడినటువంటి వారు. ఏమిటి కారణం ఏంటంటే మనం మంచి సాక్షులుగా ఉండటానికి పిలువబడినటువంటి ఇప్పటికీ పిలవాల దేవుడు. ఆయన పలానా చోట పలానా ఆఫీస్లో నీకు ఉద్యోగం వచ్చింది, ఎగ్జామ్ మంచి కంపెనీ, ఏదో చాలా గ్రాండ్గా చెప్పుకుంటాం, చాలా గ్రాండ్గా గొప్పగా చెప్పుకుంటాం. అలా చెప్పుకునేటట్టుగా నీ సాక్ష్యం ఉండాలి కాబట్టి నిన్ను పిలుచుకున్నాడు. నిన్ను పిలుచుకోవడానికి కారణం ఏమిటంటే ఈ లోకంలో ఒక మంచి సాక్ష్యము నీ ద్వారా నీవు ప్రజలకు చెప్పేటట్టుగా, నీవే ఒక సాక్ష్యంతో, నీవే ఒక సాక్షిగా ఉండేటట్టుగా ఉండాలన్నది ఆయన ఆలోచన. ఇక రెండోది మనకు తెలుసు, మనం అనేక రీతులుగా మార్పు చెందేటువంటి వారు కనుక క్రైస్తవ జీవితం అంటే ప్రతి దినము ఒక పోరాటం, ప్రతి క్షణం ఒక పోరాటం, దినం కాదు, ప్రతి క్షణం ఒక పోరాటం కదా. అందరిలాగా మనం క్యాజువల్గా పోతూ ఉండలేం. పడాలి, లేయాలి, నేర్చుకోవాలి, మళ్ళీ పడాలి, లేయాలి, నేర్చుకోవాలి. ఇది నిరంతరం స్ట్రగుల్, అలా జరిగిపోతానే ఉంటుంది. ఇది మనం మరణించే వరకు ఈ పోరాటం, మనకి ఆత్మీయ పోరాటం అంటాం. ఇది జరుగుతుంది. ఈ పోరాటం లేనివాడు సుఖంగా బతుకుతుంటాడు, ఎందుకంటే వాడు దేవుడిలో లేడు కాబట్టి, తను క్యాజువల్గా తీసుకుంటుంటాడు కాబట్టి వాడికి పెద్ద పోరాటం ఏమి ఉండదు. వాళ్ళు లోకపరమైన పోరాటంలో ఉంటారు. ఈరోజు ఎంత సంపాదించుకోవాలి, ఈరోజు ఏం చేయాలి, ఏం చేసుకోవాలి, ఏం తినాలి, పిల్లలేంటి, పెద్దలేంటి, ఆ కుటుంబం ఏంటి, ఈ కుటుంబం ఏంటి, ఇవే ఉంటాయి. సరే, ఏదేమైనప్పటికీ అయితే మనం ఈ రెండింటినీ కూడా మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు అంటే ఏంటి, నమ్మే బాప్తిజం పొందువాడు రక్షించబడదు, తర్వాత నా వరకు సాక్ష్యంగా ఉండాలి, ఇటువంటి చూస్తూ ఉన్నాం. ఇంకోటి బల్ల కార్యక్రమం. ఈ బల్ల కార్యక్రమం విషయంలోకి వచ్చినప్పుడు కూడా మనం అనేక మందిని పిలుచుకున్నాడు, రకరకాలలో పిలుచుకున్నాడు అని ఒక ఆదివారం దాని గురించి మాట్లాడడం. ఆ రోజు బేస్తవారం నాడు ఇటువంటి వారు అంటే ఓన్లీ శిష్యులను జాగ్రత్తగా గమనిస్తూ ఒక్కొక్క శిష్యుడు ఎటువంటి వాడో చూస్తూ మరి ఇటువంటి వాళ్ళని పిలుచుకున్నాడు. వీళ్ళంతా మార్చబడ్డారు, వీళ్ళంతా ప్రభువుని అంగీకరించి అద్భుతమైనటువంటి రీతిలో సాక్ష్యంగా నిలబడ్డారు అనేది మనం గమనించాం. మరి అటువంటిప్పుడు ఇంకొక మాట ఏంటంటే మనం గమనించవలసింది ఏంటంటే మనము పిలువబడ్డటువంటి వారం కాబట్టి మనం ఆ పిలుపు తగినట్టుగా నడుచుకోవటమే కాకుండా మన పిలుపుకు తగినట్టుగా మనము ఇతరులకు ప్రభువును సాక్ష్యంగా పరిచయం చేయవలసిన వారిగా ఉన్నాం. అంటే వారికి ప్రభువుని గురించినటువంటి విషయాలు చెప్పేటువంటి పరిస్థితి, స్వార్థ పరిచర్య అన్నావా, ఇంకేదన్నా అన్నావా, ఏదైనా. అందుకని అంటే మనం ఈరోజు కీర్తనలో చదివాము కదా, నీకు ఆపత్కాలం అందు నాకు కనిపించము, నేను నీకు సహాయం చేసేదను. ఈ సహాయం చేసే నువ్వు దేవుని మహిమపరుస్తావు అన్నాడు. ఇప్పుడు కీర్తనలో మనం చదువుకుని దీనికంటే ముందు ఏం చేశాడు, నాకు దగ్గరతనం కలిగి ఉండాలి, నాతో నిబంధన చేసుకోవాలి, నాకు త్యాగం చేయాలని చెప్పి ఈ పైన ఏమీ చేయకుండా ఇది చేయడానికి వీలుగా కండిషన్స్ ఉంటాయి. ఈ విధంగా కొన్ని కండిషన్స్ ఉంటాయి. కంపెనీ రూల్స్ ప్రకారం పాటిస్తే ఇంకో కంపెనీలో ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగం ఇచ్చాం కదా అని కంపెనీ రూల్స్ పాటించకపోతే, ఇప్పుడు అలా ఒక దగ్గర పని చేస్తూ ఉన్నాడు, వాళ్ళు ఏ రూల్స్ చెప్తే ఆ రూల్స్ పాటిస్తాడా, లేకపోతే నా ఇష్టం నా రూల్స్ నేను పెట్టుకుంటానండి. అది చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా ఆ సంస్థ ఏం చెప్తే అది వాళ్ళ నుంచి వచ్చినటువంటిది. అలా మనం గమనించినట్లయితే మనం ఎందుకు పిలువబడ్డామంటే మొట్టమొదటి క్రీస్తుకు సాక్షులుగా ఉండటానికి. ఇంకోటి ఏంటంటే ఆత్మల సంపాదన. ఇది మతమో లేకపోతే కులమో కాదు, మంచిని నేర్పించటానికి.
మానవత్వాన్ని నేర్పించటానికి, దేవుని మయమాటమైనటువంటి సాక్షిగా బ్రతకాలి అంటే ఎలా దయాగుణం కలిగి ఉండాలి, ఎలా జాలి గుణం కలిగి ఉండాలి, ఎలా క్షమించే గుణం కలిగి ఉండాలి, ఎలాగా దేవుని మయపరచాలనేటివి ఇవి ఒక్క రోజులో అబ్బవు. అంటే ఒక్క రోజులో మనం చేయగలిగినవి, నేర్చుకోగలిగేవి కాదు. నేర్చుకుంటూ పోతూ ఉండాలి ముందు దినదినం, అలాగా వడ్డీలతో ఆశీర్వదించబడుతూ ఉండాలనేది. సో ఇవన్నీ ఉండాలంటే ఈ రెండు కూడా, అంటే ఇది ఆత్మ సంపాదన భారం కానివ్వండి, లేదా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ నిలబడడం కానివ్వండి, లేదా దేవుని కొరకు ఏదైతే చెప్పాడో అది చేసేటువంటి ఉద్దేశం మనం కలిగి ఉండాలంటే దాని పట్ల మనం భారం కలిగి ఇప్పుడు ఎంతమందో వచ్చారు మీ కుటుంబంలో, కొంతమంది రాలేదు అంటే వచ్చిన వారికి భారం ఉంది, రాని వారికి భారం లేదు అనేది క్యాజువల్గా. కానీ లోకరీతిగా మనకు తెలుసు వాళ్ళ పని ఒత్తిడి ఉన్నది, వాళ్ళు ఏదంటే ఆదివారం కూడా వాళ్ళు మన డ్యూటీలకు వెళ్తూ ఉన్నారు, ఇవి మనం క్యాజువల్గా ఉంది. ఇప్పుడు దేవుని విషయాల్లోకి వచ్చేసరికి దేవుడు ఏమంటాడు, ఆదివారం ఆరాధన దినం ఎన్నున్నా వదిలిపెట్టుకుని అని చెప్పి ఏది ఉన్నా పాత నిబంధనలు ఎలా కఠినంగా ఉన్నదో అవన్నీ కూడా మనం చూస్తే తెలుస్తుంది కదా. ఏది ఉన్నా పక్కన పెట్టి ఆఖరికి వంట కూడా చేసుకుంటాడు. ఆదివారం దేవుని ఆరాధన దినం కూర్చోవాల్సిందే కదా, ఏం చేసుకోవడానికి వీలు కాదండి. కానీ అది పాటించే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు క్యాజువల్, భారం లేదు వాళ్ళు. ఆ భారము బాధ్యత తీసుకోవాలంటే నిండు ప్రేమ ఉండాలి. ఆ నిండు ప్రేమ వచ్చి బాధ్యత తీసుకోవాలి. అది లేనప్పుడు క్యాజువల్ యాటిట్యూడే ఉంటుంది. ఏదైతే క్యాజువల్ యాటిట్యూడ్ ఉందో మళ్ళీ మనం కీర్తనలో చదువుకున్నట్టుగా ఈ క్యాజువల్ యాటిట్యూడ్కి నేను పలికే ఉద్దేశంలో లేను అంటే ఇంకేమంటున్నాడు, ఏదో ఒక మాట, చాలా కఠినమైన మాట చదివాడు కీర్తనలో, 50వ కీర్తన చదివాడు, చాలా కఠినంగా అన్నాడు. ఏమన్నాడు, తీసి చెందాడుతానా ఏమన్నాడు, కఠినంగా, చాలా కఠినమైన మాట వాడడం జరిగింది. అంటే ఆయన కూడా మరి చెప్పిన సార్లు ఎన్నోసార్లు చెప్తున్నాం, వినట్లేదు అంటే వస్తుంది కదా ఎవరికైనా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు చెప్తున్నా ఇంకా మార్పు లేని ప్రజలుగా ఉన్నారు, ఇంకా తేలిక తీసుకునే ప్రజలుగా ఉన్నారు అంటే నువ్వు రావటమే దండగా అయిపోయింది, నాకు మళ్ళీ నన్ను బంధం చేయడం అయిపోయింది, లోకంలో దేవుని పేరు బంధం అయిపోతున్నది అంటే ఇటువంటి వాటిని బట్టే కదా, మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్యుల మధ్య సరిగా ఉండవు, ఇంకొకటి సరిగా ఉండలేవు, అది పరిస్థితి అయిపోయింది. వీటిని మనం ఈరోజు గమనించాలి. ఎందుకు ఇదన్నీ కూడా ప్రత్యేకంగా చెప్తున్నాడు, ఈ మంచిని పంచాలి, దేవుని విషయాలు షేర్ చేసుకోవాలి, ఆత్మల సంపాదన అనే మాట మనము దప్పికొలుస్తున్నాడు అని శిలువ మీద పలికినటువంటి 7 మాటలు ఒక మాటగా కూడా దీంట్లో శరీరీతిగా తప్పికొన్నాడు అని చెప్తాం. రెండవది ఆత్మీయంగా కూడా ఆత్మల సంపాదన విషయంలో ఏంటి మంచిని పంచడం, ఈ మంచిని చెప్పడం అంటే ఏమిటి అనేది మనం ఈరోజు గమనించుకుంటే, మొట్టమొదటి ఏంటంటే ఎందుకు ఈ పని చేయలేకపోతున్నాం అంటే మనకు భారం లేదు. పైన చెప్పాను కదా, ముందుగానే చెప్పాను, భారం లేదు. ఎటువంటి భారం ఉండాలి అంటే మీకు రోమీలకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో రోమపత్రిక ఎవరు రాసినారు? పౌలు రాసినాడు. ఆ పౌలు ఎంత గొప్ప భక్తుడో, ఎన్ని అద్భుతాలు చేశాడో, ఏ విధంగా దేవుని చేత వాడబడ్డాడో మనందరికీ తెలుసు. ఆయన చెప్తున్న మాట ఏమిటి అంటే, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. ఒక మనిషికి మంచి చెప్పకపోతే, ఒక మనిషికి మంచి నేర్పించకపోతే, ఒక మనిషికి దేవుని యొక్క గుణగణాల గురించినటువంటి సాక్ష్యాన్ని ప్రకటించకపోతే, ఆత్మను సంపాదించలేకపోవడానికి కారణం ఏంటంటే భారం లేకపోవడం. ఎటువంటి భారం కలిగి ఉండాలి అని ఇక్కడ పౌలు చెప్తున్నాడంటే, అది తలుచుతున్నప్పుడు, వారిని చూసినప్పుడు ఈయనకి ఏమైతుందంట, బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు. ఏంటి ఇట్లయిపోయారు, ఏంటి నేను ఇట్లా అయిపోయాడు, ఏంటి ఇంత దూరంగా దేవునికి మారిపోయాడు, ఇట్లయితే ఎట్లా, ఒక దుఃఖము, ఒక వేదన, ఒక భారం ఉంది కదా. ఈ రోజుల్లో అట్లేం లేదు, గౌతమం తిందామంటే పోయేటోళ్ళే చాలా మంది అయిపోయినారు. ఈ బాధ్యత పోయి ఆ బాధ్యత పెరుగుతూ ఉన్నారు కదా. ఆ రోజు ఆదివారమే పనులు, ఆదివారమే అనేది ప్రత్యేకంగా ఆరాధన దినంగా ఆచరించడం అనేది పోయింది. ఎవరు పోగొట్టినారు? మనం అన్నారు. కొంతమందిని బట్టి పులిసిన పిండి ఏమవుతుంది, మొత్తం పిండి అంతని కొంతమంది కరెక్ట్గా దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. భారం లేకపోవడం. పౌలు మాట్లాడుతున్నారు, వాళ్ళను చూసే బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. మానని వేదన. మనం
ఏదైనా వాళ్ళకి ఏదైనా మేలు చేద్దామంటే వాళ్ళకి ఏదైనా బాగాలేకపోతేనో వాళ్ళకి ఏదైనా అవసరం అయితేనో అంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నాం తప్ప నిజంగా దేవుని గురించి సాక్ష్యం అంటే ఏదైనా ఉంటే మాత్రం చెప్పగలుగుతాం. ఏది లేకపోతే నిజంగా మనం సాక్ష్యం చెప్పే అవకాశం తీసుకో, సాక్ష్యం చెప్పే అవకాశం తీసుకో. ఏదో జరగాలి, ఏదో వాళ్ళకి ఇబ్బంది రావాలి, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు వస్తేనే ఏదైనా చెప్పడం, అది కూడా కొంతమేర మాత్రమే. ఎంతసేపు చెప్పినా ఇబ్బంది పోద్దని చెప్పగలం, కానీ దేవుని యొక్క వాక్య సారాంశాన్ని, దేవుని యొక్క సువార్తను ప్రకటించడం అనేది జరగాలి. అందుకని పౌలు ఏమంటాడంటే నాకు బహు దుఃఖమును మానని వేదన. ఇది చాలా తక్కువ మందికి కలుగుతుంది, ఎందుకంటే మనమే సరిగా ఉన్నాం కాబట్టి ఇంకొకరికి దేవుని గురించి చెప్పే అవకాశం లేదు. ఈ అవకాశం వచ్చినా మనం ఉపయోగించుకోలేము, ఎందుకంటే వాడు రేపు పొద్దున అంటాడు నువ్వేంటాడు నాకేం చెప్తాను. కాబట్టి ఆ యొక్క ఆత్మ వేదన పడటాన్ని చూస్తే పౌలు ఎలాంటి వేదన పడుతున్నాడో అట్టి వేదన మనం ఉండాలి. అది లేదు ఈరోజు, అట్టి బాధ్యత లేదు, అట్టి భారం లేదు. పౌలు ఏమంటాడంటే నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుతున్నాను. ఇదేదో మీ షో కోసం చెప్పట్లేదు. నా పక్కడు బాధపడుతున్నాడు అంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి, ఇది నిజం, ఇలా ఉంటాను నేను, ఇది దేవుని ప్రేమ, ఇలా ఉంటాను కాబట్టి వాటితో మాట్లాడతాను. అయ్యా నీ కష్టం ఉన్నది, కన్నీరు ఉండదు, ఇలా చేసుకో, ఇలా దేవుని నమ్ము, లేదా ఇలా దేవుని కొరకు ప్రయత్నించడు, లేదా ఇలా సత్యం మాట్లాడు, ఇదిగో ఇది మానవత కలిగి ఉండు, ఇటువంటి మంచి చెయ్యి, ఇటువంటి వాటి వల్ల నీకు మేలు జరుగుతుందని నేను చెప్తాను అంటూ ఉన్నాడు. ఇటువంటి బాధ్యత భారము మనం కలిగి ఉండలేదు కాబట్టి సంఘాలు అభివృద్ధిపరచబడవు. మంచి విత్తనం కాదు కదా, ఒక విత్తనం అట్లా విత్తే ఎన్ని పంటలు రావాలి? ఇప్పుడు ఏమైపోయింది, నకిలీ విత్తనాలు వచ్చింది. ఈ నకిలీ విత్తనాలు నాటితే పంట వస్తున్నదా? గడ్డి మొలుస్తున్నదేమో కానీ ఇవి రావట్లేదు. ఏమంటారు, సీడ్స్ రావట్లేదు, విత్తనాలు రావట్లేదు. అట్లా తయారైపోయినా విశ్వాసాలు. అందుకనే సంఘాలు ఫలించాలి. అంటే కాపురి మీద పడి ఏడుస్తూ ఉంటారు కదా, సంఘాలు ఫలించు. బాధ్యత తీసుకోవడం, భారం మోయించడం అనేది అంత ఈజీగా తీసుకోవట్లేదు. నాకెందుకు, నేను వెళ్తున్నాను, నేను వెళ్తాను, అది కూడా వెళ్తాను, లేకపోతే లేదు. అందుకే మనం కొందరిని అడగలేదు, ఎందుకంటే ఒక 3 వారాలు 4 వారాలకి మనం ఫోన్ చేస్తాం. ఇప్పుడు అది కూడా అడగట్లేదు, ఎందుకంటే కావాలనే చేస్తున్నానని తెలిసినప్పుడు మనం ఏం చేయలేదు. వాళ్ళు రాదు, ఓకే కొంచెం రోజు చూసుకున్న బాగున్నారా, భారం లేకపోవడం, బాధ్యత తీసుకోకపోవడం. ఇంకా ఏమంటాడంటే క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, నేను అబద్ధం ఆడట లేదు, పరిశుద్ధాత్మ నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఎవరో సాక్ష్యం కాదండి, నా మనసాక్షి కూర్చుతుంది, నా మనసాక్షి కూర్చుతుంది. ఎంతో తెలివిగా కదా. ఇప్పుడు ఎట్లుంటుందంటే మీరు చెప్పేటప్పుడు మీ ముఖాలు ఇట్లా పెడితే ఇక అయిపోయి అందరికీ చూసుకుపోయింది ఇంక వాక్యం అనుకుంటాను నేను. పిచ్చోడు గాడికి పోలే బయటికే పోయిందని నాకు తెలుస్తుంది. గాడికి పోదు మీరంతా అటువంటి వాళ్ళు అని చెప్పేసి తెలిసిపోతుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోలేకపోతే ఇప్పుడు ఇట్లా అంటారు ఇవన్నీ చూస్తే ఇది రేపు ఇది ఏ రోజు కదా చేసే చోటు చాలా ఒకటి. కాబట్టి నిజమే చెప్పుచున్నాను, అబద్ధ మాట లేదు, పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎలా అంటే ఆయనకున్న భారం గురించి మాట్లాడుతున్నాను, ఆయనకున్నటువంటి బాధ్యత గురించి నేను మాట్లాడుతున్నాను. సాధ్యమైన ఎలా దేవ సంబంధులైన నా సహోదరులు, వాళ్ళకి దేవుని గురించి తెలియదు, వాళ్ళు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు, అనారోగ్య పాలవుతున్నారు, ఎదురుపడుతున్నారు, ఇంకా చాలా కష్టంగా ఉంది. అటువంటి దేవ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి 10 రూపాయలు పోగొట్టుకోవచ్చు. మనం తీసుకురావడానికి ఇంత ఛాయ్ దాపుకుంటా మంచి మాటలు చెప్పుకుంటా తీసుకురావడానికి ఇప్పుడు భోజనం పెట్టాడు. నువ్వే సరిగా ఉండవు, ఇంకా నువ్వు ఏం చెప్తావు? ఈయనేమంటాడు, ఒకవేళ వాళ్ళు ఈయన ఇట్లాగా మారి లేదా దేవుని కొరకు వాళ్ళు ఈయన వంటి మంచి చేసుకోగలిగితే నేను దూరం అవ్వడానికి నేను సిద్ధమైనా. అది జరిగే పని కాదు కానీ చెప్తాను. ఏమంటాడు, క్రీస్తు నుండి వేరై, ఒట్టిగా క్రీస్తు నుండి వేరవడమే చాలా గొప్ప శాపం. ఇంకా ఏమన్నాడు, శాపగ్రస్తులనై ఉండగోల్సు. అంటే ఎంత పెద్ద రిస్క్ తీసుకోవడానికైనా నేను సిద్ధమే. వాళ్ళ గురించి ఎవరు, నా సహోదరులు, ఇరుకుల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు,
ఇంకా చాలా కష్టాల్లో కన్నీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఏ కుటుంబం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాడు క్రైస్తవులా లేకపోతే క్రైస్తవేతరులు అనేది పక్కన పెట్టేస్తే కష్టాలు లేని కుటుంబాలు లేవు, ఇరుకునబడని కుటుంబాలు లేవు. మనం ఏంటంటే మంచి దేవుని నమ్మేమని చెప్తాం కానీ ఉపయోగించుకోం. కారణం ఏంటంటే ఇదిగో సత్తులు గింజలు, ఫలించని గింజలు, భారం లేనటువంటి వారు, బాధ్యత తీసుకోలేనటువంటి వారు. వీళ్ళు తీసుకుంటారు ఎప్పుడన్నా వంట పెడుతూ ఉంటారు, వంట చేయాలి, పనులు చేయాలి, పనులు చేయాలి. దేవుని కొరకు పనులు చేయడం తప్పేమి కాదండి. మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? కానీ దానికంటే ముందు నీ హృదయాన్ని సమర్పించుకోవడం, హృదయం నిండుగా దేవుని నింపుకోవడం, ప్రేమను నింపుకోవడం చాలా అవసరం. ప్రేమను నింపుకొని చేస్తే ఎంత పెద్ద పని అయినా చిన్నదిగా కనిపిస్తుంది. ప్రేమ లేకుండా చేస్తే చిన్న పని అయినా పెద్దదిగా కనిపిస్తుంది. అందుకే కొంతమంది మనం అప్పగించలేము, ఎందుకంటే వాళ్ళకి ప్రేమ లేదు, బాధ్యత తీసుకోలేనటువంటి వాళ్ళు. వాళ్ళకి చిన్న పని చెప్పాలన్నా బాధ అవుతుంటుంది. రేపు పొద్దున ఇంకా ఎంత పని చెప్పిస్తారో లేదు. మన దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. మొట్టమొదటిది ఏంటంటే భారము. ఈరోజు మగలు చేయవేస్తుంది. ఒక్క ఆత్మ సంపాదన విషయంలోనైనా నువ్వు బాధ్యత తీసుకోవడానికి, భారం పోయడానికి సిద్ధంగా. ఆఖరికి కట్టుకున్న బాధ్యతకి మనము సువార్త చెప్పలేదు. ఎవరితో దూరం కథ పక్కన పెట్టు, కట్టుకున్న భార్యకి సువార్త చెప్పదు. వేరే వాళ్ళ గురించి అవసరం లేక పక్కన రోజు భోజనం పెట్టేటప్పుడు ఆ టీవీలో ఖచ్చితంగా ఒక దేవుని వాక్యం పెడితే తిరుగుని చూస్తాడులే, ఎప్పుడో రోజు ఆ వాక్యం ఉంచుకుంటుంది కదా జ్ఞానం. నేను కొన్ని కుటుంబాల్లో చూశాను కాబట్టి సాక్ష్యం అడుగుతాను. ఎందుకంటే బాధ్యతలు మళ్ళీ 24 గంటలు నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి, తూగుతూ ఊగుతూ చాలా బాధ్యతగా చేస్తాను, చాలా బాధ్యతగా ప్రార్థన 24 గంటలు చేస్తాను క్రియారూపకంగా. దానికి సంబంధించి నువ్వు ఏ యాక్షన్ తీసుకుంటున్నావు? నథింగ్. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, ఆయన చేస్తాడు. ఇంకా దేవునికి ఏం లేదు, నువ్వు కడుగు కూడా వేసేది లేదు, దేవుడు అభ్యర్థం చేసుకోవాలి. బాధ్యత భారము లేనటువంటి నీకు సంఘం ఎదగాలి. ఎంతమంది ప్రార్థన చేస్తారు? గత 30 సంవత్సరాలుగా చేస్తూ నిలిచారు. ఇంకా బయట సంఘాలు ఆడేది ఇది ఉన్నంత మాత్రం బాధ్యత అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే 2 కొరింథీయులు 5:11 బాధ్యతలు భారాలు తీసుకోకపోవడం. రెండవది ఏంటి? 2 కొరింథీయులు 5:11 కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి దేవుని భయం కలిగి నేను మనిషిని ప్రేమిస్తున్నాను. కాబట్టి ఆ భయం లేకుండా తప్పిపోయే కుమారులాగా వాడు తిరగటం నాకు ఇబ్బంది అయింది. కాబట్టి దేవుని భయం నీకు లేదు. దేవుని భయం అంటే ఈరోజు మొత్తం నిండు కుటుంబాలు వచ్చి కూర్చునేది. అది ఎంతన్న పని ఉండాలి. ప్రాణం మీదకి రాని, ప్రాణం మీదకి వచ్చిన అది దేవుని భయం. ఎందుకు దేవుని భయం లేదు అంటే ఎప్పుడు దేవుడు ఏదో కొడతా, ఎప్పుడు రోగాలు పెడతా, ఎప్పుడు ఏదో ఒకటి హాస్పిటల్ చుట్టూ తిరుగుతా, తెచ్చిన సొమ్మంతా కూడా 10 రూపాయలు సంపాదించా, 10 రూపాయలు పావుల హాస్పిటల్ మినిస్ట్రీ పెట్టా కదా. హాస్పిటల్ ఖర్చులకు వాళ్ళకి ఇచ్చి రావాలి కదా నెలలో. ఎందుకంటే దేవుని భయం నిరిగి మనుషులు ప్రేమించాల. మనుషులు ప్రేమిస్తున్నామని చెప్పుకున్నాం, అలా అవసరానికి రేపు పొద్దున ఈ మొబైల్ నా గురించి గొప్ప చెప్తుందేమో అన్నట్టు. బాధ్యత భారము ప్రేమ, బాధ్యత భారము ప్రేమ అందుకనే స్వస్థతలో పడిన కూడా చాలా దూరమైపోతుంది. రాను రాను ఏమైపోతున్నది, మన యొక్క పెంట స్వభావం దేవుడికి తెలిసిపోతున్నది. కాబట్టి ఈ స్వస్థతలు ఇంకా ఏదో జరుగుద్ది, అప్పుడు మాత్రం కొమ్మలు వచ్చేసి నాకు దేవుడు చేసింటున్నా అదేం చేయలే, నువ్వే పోయి చాలా ప్రయాసపడ్డావు, ఎక్కడెక్కడ తిరిగి వాని పట్టు నేను పట్టు చేసుకుని మళ్ళీ దేవుడు చేసాడని చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే భారము బాధ్యత లేకపోవటం. రెండవది ఏంటంటే దేవుని భయం అనేది. దేవుని భయం అనేది ఏమీ లేదు ప్రతి ఒక్కరికి. దేవుని భయం లేకపోవటం వల్ల మనము దేవుని గురించిన అంశాలలో ఏమి చేస్తున్నామో ఎరుగని పరిస్థితుల్లో మనం లెక్చర్ మీద మనకు భయం ఉంటే క్లాస్లో శ్రద్ధగా కూర్చొని వింటాం. వింటే ఏం జరుగుద్ది? ఆయన మీద భయం ఉంది కాబట్టి ఆయన మీద కొమ్మలు వచ్చేస్తే నీకు కొమ్మలు వస్తాయి, లేదా ఆ సబ్జెక్ట్ నీకు వంటపడుతుంది.
కాస్త భయంతో జాగ్రత్తతో వింటున్నాము కాబట్టి ఆయన గురించి ఏదైనా అభిప్రాయం కలుగుతుందా, లేకపోతే నీకు సబ్జెక్ట్ ఉండకూడదు? సబ్జెక్ట్ ఈ భయం లేకుండా ఇక్కడ వచ్చి కూర్చోవడం వల్ల శోధప ఇంకేమో. అందుకనే స్వస్థతలు, విడుదలలో ఇవన్నీ కార్యాలు వదిలేకపోతుంది. ఒక పూట పోవాల్సినది 4 పూటలు పెట్టాల్సి వస్తుంది. ఒక రోజులో అయిపోవాల్సినది మీరు 7 శుక్రవారాలు రండి, 10 శుక్రవారాలు రండి అన్నాడు. కారణం ఏంటి? కాపరి బలం కాదు అక్కడ అవసరం, నీ పెంకిత, నీ మూర్ఖత, నీలో భయం లేకపోవడం. ఇది మీరు గమనించుకోవాలి. మీరు గమనించి ఇంకా ఏమంటాడు చూడండి, చాలా చక్కటి మాట, పూర్తిగా చదువుదాం అది మాట. భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. ప్రత్యక్షపరచబడటం అంటే ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి? ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి? కాబట్టి దేవుని భయం లేకపోవడం. మత్తయి సువార్త 16:26. మత్తయి సువార్త 16:26. మత్తయి 16:26 చదువు. చాలు 21 చాలు. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించి, ఈ రోజుల్లో ప్రయాసం ఏంటి? లోకాన్ని సంపాదించుకోవాలి. లోకం అంటే అది డబ్బు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, సద్యోగాలు కావచ్చు, మంచి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈ లోకం అంతా సంపాదించుకున్నాం, ఎవరికి దూరం అవుతున్నాం? అదంతా ఇచ్చాడు. చెప్పాను కదా, ఉద్యోగం లేదని ప్రార్థన చేస్తాం. ఉద్యోగం వస్తే మొట్టమొదటి మనకు వచ్చే ఆటకం ఏంటో తెలుసా? చట్టాన్ని ఏం పెట్టుకోవడం తెలుసా? ఆదివారాలు లీవ్ ఇవ్వండి. ఆదివారాలు లీవ్ మరి ఎట్లా? అదే సమస్య. అసలు మొట్టమొదటి ఆనే వదలదు పోరాటం. ఎంతో మంది సాక్ష్యాలు ఆదివారం అన్నీ వదిలిపెట్టి మేము దేవుని కొరకు నిలబడుతున్నాం. ఏది వదిలిపెట్టకుండా దేవుని వదిలిపెట్టిన వాళ్ళని ఇప్పుడు చూస్తున్నాం. వాళ్ళు దీవెనకరంగా ఉండటాన్ని గమనించినాం, వీళ్ళు శాపగ్రస్తమైన జీవితాలతో గడుపుతుండటాన్ని మేము చూస్తున్నాం. కాకపోతే విషయం ఏంటంటే, ఆ రోజైనా ఈ రోజైనా సంఘాలను కానీ కాపర్ని కానీ ప్రశ్నించేవాళ్ళు అవసరం లేదు. ఎందుకంటే తప్పు మనం ఏం పెట్టుకుని ఎందుకు జరగలేదని అడగలేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకుని. కాబట్టి ఏమిటంటే మళ్ళీ ఒకసారి చదవండి. లోకమంతా సంపాదించుకొని ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం. ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? దాని యొక్క విలువ తెలిసిన వారు, ఆ ప్రాణం యొక్క విలువ. ఎన్నోసార్లు కొన్ని సందర్భాల్లో నాకు డిస్కషన్ అయినప్పుడు ఎవరి గురించి అన్నా ఎప్పుడన్నా విన్నప్పుడు 1-2 సందర్భాల్లో అయ్యో మన దగ్గర తీసుకురాకుండా చనిపోయినాడు అంటే అని అడిగిన పరిస్థితి కొన్ని జరిగినాయి. అయ్యో బతుకున్నప్పుడే ఒకసారి తీసుకొస్తే అయిపోతున్నాయి కదా, ప్రాణం పోగొట్టుకున్న తర్వాత ఏమి అప్పుడు గొజో అది కూడా మన రాతల్ని సర్దుకునేవాడు కల్పనలు ఉండాలనుకోండి, మనం ఏం చేయలేదు. కానీ అంత కీడు జరగకముందే జాగ్రత్త పడితే అయిపోతుంది. అంత నష్టం జరగకముందే కొంచెం జాగ్రత్త పడితే చాలా ఇబ్బంది. మొన్న తెప్ప మునిగిపోయింది, 30 మంది చనిపోయినారు. ఒక తల్లి బిడ్డను ఎత్తుకుంటే అట్లాగే చనిపోయింది, చనిపోయినా కూడా అట్లాగే ఉంది. ఆ బిడ్డ మందికి పెట్టాలి. ఈ 2 శవాలు ఎంత బాగా అనిపిస్తుంది. నేను విన్నాను ఏంటంటే పెద్ద కారణమే కాదు, చిన్న హోల్ పడి నీళ్ళు వచ్చేసాయి. సరే అక్కడ దాన్ని రెక్టిఫై చేసుకోలేకపోయారు. నీ జీవితంలో అయితే నువ్వు రెక్టిఫై దాన్ని ఏదో ఒకటి చేసుకొని మోయగలవు కదా. అటువంటి రంధ్రాలు పడి దేవుని శక్తి పోగొట్టుకోకుండా మనం కాసుకోగలవు కదా. ఎందుకుండట్లేదంటే భయం లేదు నీకు. నటిస్తావు ఇటు వచ్చినప్పుడు చేయి వేసినప్పుడు వనకడాలు, ఇవన్నీ షోలు, ఇవన్నీ అయిపోయాయి. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన అంశాలు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటిదేమో భారము బాధ్యత లేకపోవటం, దేవుని భయం లేకపోవటం రెండవ అంశం. ఇంకోటి ఆ ప్రాణం విలువ తెలియదు. ఆ ప్రాణం విలువ తెలియదు.
దేవుడు అట్లా అనుకోలేము. దేవుని బిడ్డలు తెలుసా, అలా అనుకున్నాడు దేవుని ప్రేమలో లేదు. అంటే ఎవడన్నా కానీ మనమంది ఏం చేయాలా చేసి వదిలేసాం, తర్వాత దేవుడు చూసుకుంటాం. అటు బాధ్యత భారం కలిగి ఉండట్లేదు. ఇవన్నీ లేకుండా ఆత్మల విషయంలో ఇటువంటి భారం, తోటి మనిషి విషయంలో ఇటువంటి బాధ్యత లేకుండా మనం బలంగా చేయవేస్తున్నాం. నా పాయింట్ మళ్ళీ తిరిగి వస్తే ఏం జరుగుతుందంటే, ఈరోజు బల కార్యక్రమం కాబట్టి మళ్ళీ దానికి నేను ఏం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అది మీ ఇష్టం. దేవుని విషయాలలో వెలికి లోటు బలహీనత కలిగి ఉండి దేవుని మహిమ, అందుకే మీరు అనేకులు నిద్రించుతున్నారని మనం ఒకరికి ఆ పాయింట్ చదువుతాం, ఒకసారి చదువుతాం. నిద్రించుతున్నారంటే ఏంటి? నిద్రపోతున్నారని కాదు, చచ్చిపోయినారని. దానికి సాదృశ్యంగా సింబాలిక్గా చెప్తుంది. పొద్దున అంత కీడు నీ ఇంటికి వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? మానవ ఆత్మీయంగా బలపడకపోతే, ఆత్మలో వర్ధిల్లకపోతే, ప్రభు విషయంలో కొంచెం పగటిపది మనుషులు 100 రూపాయలకు ఎవరు ఉండలేదు. నేను ఉండలేదు, అలా ఉండలేం. కాబట్టి రంగు బురద తగ్గుతుంది, బయటికి పోతాయని నేను ముందే బురద తెచ్చుకొని పూసుకోను కదా. అరే తెలుసో తెలియక తగిలింది, కింద పడ్డా పూసుకున్నా, మళ్ళీ వచ్చి కడుపునే ప్రయత్నం చేస్తాను కదా. మార్పు లేని, మానవత్వం లేని బిడ్డలు, పలకరింపులు పెదవులతోనే ప్రేమను కనిపించేటువంటి దీనిలో ప్రయత్నం తగిన శిక్షణ అనుభవిస్తారు అని వాటి దేవుని విషయాల్లో అటువంటి నెగటివిటీ, అటువంటి చులకన భావం కలదు. నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు అంత చులకన, నువ్వంటే ఇష్టపడుతున్నాడు కాబట్టి నీకు అంత చులకన. నేను ఏమి అనక, కీర్తనలు ఏమన్నాడు దేవుడు, నేను మౌనంగా అంటే ఏమి అనకుండా మౌనంగా ఉన్నాడు కాబట్టి నీకు అంత ఇదైపోయాను. అంటే ఏమైనా నడుస్తుంది అనుకుంటున్నావా? ముగ్గురితో వచ్చిన రోజు ఆ చివరి మాట ఏమన్నాడు తెలుసా? చీలుస్తాను. కోపం పెరిగి ఒకరోజు బస్ట్ అయిపోతారు కదా, దాచుకొని ఒకరోజు బస్ట్ అయిపోతారు. అవునమ్మా? అప్పుడు ఏం జరుగుతుంది? ఇంకెవరు ఆపలేరు వాడు. ఏ రోజుకి ఆ రోజు కోపం పోతేనే బెటర్. కూడబెట్టుకుని ఒకరోజు బస్ట్ అయ్యాడు అనుకోండి, ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు వాడు. దేవుడు ఆ స్థితికి వస్తాడు నీ విషయంలో, నా విషయంలో. జాగ్రత్త. ఇది మనం గమనించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, రోమీలకు రాసిన దాంట్లోనే మీరు మొదటి అధ్యాయం 14 వచనంలో చదవండి. రోమీలు మొదటి అధ్యాయం 14. రోమీలు మొదటి 14. మొదటి అధ్యాయం 14. గ్రీసు దేశస్థులు కాని వారికి మూడులను నేను ఎవరెవరికమ్మా? నావాడు, పరాయివాడు, వీడు ఆ ఊరుడు, వీడు ఈ ఊరుడు, ఆ కులముడు. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, కన్నీళ్ళతో ఉన్నావా, వచ్చి మొరపెట్టు. దేవుడికి సాయం. ఆ మొరపెట్టుకోవడానికి నీకు ఉండవలసినటువంటి అర్హతలు ఉన్నాయి. దేవుని నిష్కలంకంగా నమ్మి ఉండాలి. అలా లేకుండా నువ్వు 100 గంటలు నువ్వు ప్రార్థన చేసినా, 40 దినాలు, 21 దినాలు, 50 దినాలు ఉపవాసాలు ఉన్నా దాన్ని ఒకటే ఉపయోగం. ఇది నేను జ్ఞాపకం పెంచుకోవాలి. కాబట్టి ఇంకోటి, 1 కొరింథీయులు 10:33. 1 కొరింథీయులు 10:33. 1 కొరింథీయులు 10:33. ఏమంటున్నా? స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షించబడవలెనని వారి ప్రయోజనమును కోరుచున్నాము. ఎంతో మందిని మనం ఆస్వాదిస్తాము, ప్రయత్నిస్తాం, మరికొన్ని ఎదుగుల బట్టి, ఇబ్బందులను బట్టి ప్రార్థన చేస్తాం. అట్లా కాదు, వారు రక్షణ మార్గంలో, వారు రక్షించబడేటాను. ఏదో ఒక ప్రార్థన చేసి ఆ రోజు కొద్దిగా తగ్గిందాము, లేదా ఏదో మొమ్మటం కొద్ది రాకపోయినా తగ్గకపోయినా తగ్గింది లేని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం, మాటికి రాలేదు. సో వాళ్ళని బట్టి మనం భారం, ఎలాంటి భారం వచ్చామో మనం కాకుండా అనేకులు రక్షించబడాలని వారి ప్రయోజనమును కోరచ్చు. ఎవరి గురించి ఎవరైతే తీసుకొచ్చామో వారి ప్రయోజనము. ఏమిటి ఆ ప్రయోజనము? వారు ఏ సమస్యతో వచ్చారో సమస్య తొలగిపోవడం కాదు వారి ప్రయోజనం. వారు రక్షణ మార్గంలో, వారు రక్షణ మార్గంలో.
సమస్య దానంతగా అదే తొలగిపోతుంది. ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి తొలగిపోదు. సమస్య తొలగిపోవడానికి వాళ్ళు నీ దగ్గర తీసుకురాలేదు దేవుడు. ఒక సమస్యతో ఎందుకు తీసుకొచ్చాడు? ఆ సమస్యను బట్టి వారు మార్మటి రక్షణలోనికి రావడానికి కావాల్సిన శ్రమను అనుభవించారు. ఆ ఒక బాధ్యతను తీసుకోవడానికి, ఒక భారము మోయటానికి. ఆ భారం ఏంటంటే ఖర్చు కూడా కావచ్చు. అది ఎప్పుడు ఉదాహరణ చెప్తూ ఉంటాను కదా, పక్షవాయువు వెళ్ళి వాడిని వేసుకొని మోసుకొని వచ్చిన వాళ్ళ నమ్మకం గొప్పది. నిండుగా ఉంచే వాళ్ళు వెళ్ళిపోవాలా, పైనకి ఎక్కి ఆ పెంకులు తీసి దేవుని కరెక్ట్గా ఎదురుగా వచ్చేటట్టుగా అది మనసాన్ని దించారు. అది శ్రమను తీసుకున్నావా? మరి ఊరికి తెచ్చామా, వచ్చామా, అప్పగించామా, ప్రార్థన చేసామా, వెళ్ళిపోయాడా అన్నట్టుంటున్నావా? బాధ్యత తీసుకుంటున్నావు. అది తర్వాత వాళ్ళకి విత్తనాన్ని వేయటం, దానికి ఎరువు వేయటం, కాబట్టి విత్తనం వేసి పంపించారు. ఆ ఎరువు వేయటం, నీళ్లు పెట్టడం, దానికి ఏదైనా కంచె కట్టడం, దానికి ఏదైనా ఎరుగట్టి దొంగకుండా ఇంకా మొలక చేస్తుంటాం కదా ఏదో ఒకసారి. మరి అవి ఆ బాధ్యత మాత్రం నీది కాదా? ఆత్మల రక్షణ అంటే అదే కదా. తీసుకొచ్చిపోవడంతోనే ఉపయోగం అయిపోయిందా? ఒక మనిషిని సంఘానికి తీసుకురావడానికి వారి సమస్య ఒక మూలం కావచ్చేమో, కానీ వారు రక్షించబడడానికి నీవు ఎట్లా ఉండాలంటే, ఒక దగ్గర వాక్యం ఏమంటుందంటే 9 నెలల ప్రసవ వేదన, ఒక ఆత్మను కనాలి, ఒక ఆత్మను తీసుకొచ్చుకోవాలని ప్రసవ వేదన పడితే, ప్రసవ వేదన అనే మాట నేను మరి ఆ ప్రసవ వేదన పడుతున్నావు. కాపరికి అప్పగించేవాడి కాపరి చూసుకున్నాను, అందరినీ కాపరే అనుకుంటున్నాను. మాట ఎక్కడుంది నీకు ఆ ప్రసవ వేదన? ఎక్కడుంది నీకు ఆ ప్రసవ వేదన? నీ తోచివారు, నీ సహోదరులు, నీ కుటుంబస్తులు, ఎవరో దూరం కూడా వచ్చి మాట్లాడమ్మా. నీ కుటుంబస్తులు మనసు రక్షణలో లేరు, వాళ్ళకు సువార్త చెప్పగలిగే స్థితి నీకు లేదు. ఎందుకంటే నువ్వే ఇప్పుడు ఆడిపోయింది, 9 ఓడిపోయావు. నువ్వేం చెప్తావు? ఆడిపోయి బాధ్యత లేదు, భారం లేదు, విశ్వాసం లేదు, దేవుని ఎడల భయభక్తులు లేవు, సంఘాలు ఎదురు కాబట్టి మొత్తుకుంటుంటుంది. దయచేసి దేవుని యొక్క కృపలో మనం ఉన్నప్పుడు అంటే కృపను అనేక మందికి మనము తీసిపెట్టాలి అనేది వెళ్ళ చెల్లించడానికి. నేనేమంటానంటే నీకు ఒకటే మాట, నీకు ఇష్టం లేదు వాళ్ళ పట్ల బాధ్యత తీసుకోవడానికి, భారం వెల చెల్లించడానికి అని అంటే అంటే ఒక వెల చెల్లించాలి. అది నీ సమయాన్ని ఇవ్వాల్సి వస్తుంది, నీ ధనాన్ని ఇవ్వాల్సి వస్తుంది, నీకు ఏదైనా కోపం వస్తుంది వాళ్ళ మీద, వినట్లేదని అయినా తప్పదు కదా. నువ్వు ఎంతకాలానికి వచ్చావు, నువ్వు ఎంతకాలానికి పట్టుబడ్డావు? ఒకసారి నీ విషయం జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు వాళ్ళ గురించి రావట్లేదండి, చెప్పామండి, మా చెల్లి రావట్లేదండి, మా అక్క రావట్లేదండి. నీకన్నా ముందే వాళ్ళు ఎటువంటి అవసరం పడుతున్నారో, ఎటువంటి కన్నీళ్లు కాలుస్తున్నారో దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. భారం లేదు. ఈ మాట నేను అనేక చోట్ల వింటూ ఉంటాను. వాళ్ళు రారండి, వాళ్ళు అంతే. దేవుడు కూడా అలాగే నేను నమ్ముకొని దేవుడు అలా ఎవరిని అనుకోడు కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ అలాగే ఈ విషయంలో కూడా అనుకుంటే ఇంతే మాట్లాడిన ఎందుకు తెలియదు. కాబట్టి కంటే ఇంకా ఎట్లయినా 10 సంఘాలు నేను యూటర్లకు పోతానని వదిలేస్తున్నాను నేను నమ్మదు కాదు. దేవుడు అట్లా అన్నాడు కాబట్టి ఏమైపోతుంది? ఇంకా ఇష్టం. దయచేసి జ్ఞాపకం ఎందుకు ఇవన్నీ అంటే ఇది తండ్రి చిత్తము, ఇది తండ్రి చిత్తము. మీరు గమనించండి. 1 తిమోతి 2:3 త్వరగా 1 తిమోతి 2వ అధ్యాయం 3:4 ఏంటంటే మాది 4వ వచనం ఏంటంటే ఆయనకి ఇష్టము మనుషులందరూ, నువ్వు యాన్నో ఇంట్లో నీ భర్త ఉన్నాడు, ఇంట్లో నీ భార్య ఉంది, ఇంట్లో నీ పిల్లలు ఉన్నారు, వీళ్ళని వదిలిపెట్టేసి నువ్వు ఎక్కడా పండుపోయేదాన్ని కాదు, ఎక్కడో పండుపోయేదాన్ని కాదు. అందుకే చాలా నెరవేరు. ఎంతన్నా కోసాడు, ఏదో పోగొట్టుకోకుండా ఇస్తున్నామంటే ఇస్తున్నాడు. అంతకంటే గొప్ప సాక్ష్యాలు మనమేమంటే, సాక్ష్యాలు అంటే తుమ్మేమండి, తగ్గుపోయిందండి, తుమ్మేమండి, ఇటు పోయిందండి అని చెప్తున్నాను. ఆయన చెప్తుంటాడు ఒక ఆయన మంచి సాక్ష్యాలు అంటే అవి కావండి. నేను అది పోతి అది వచ్చింది, ఇది పోతి ఇది వచ్చింది, ఇవేమంటాయి మన సాక్ష్యం? అవి కాదట నిజమైన సాక్ష్యం. దేవుని కొరకు ప్రాణం పెట్టే ప్రేమతో నిలబడాలి. అట్టి వారిని తయారు చేయి. ఇక్కడ నీ బాధ్యత ఏంటో, నీ భారం ఏంటో చదువు. నేను 3-4 మళ్ళీ ఒక్కసారి చదువు. ఇది మంచిది
మన రక్షకుడు ఆల్రెడీ నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నీ రక్షకుడు, ఆ రక్షకుడు అయిన దేవునికి ఇష్టమైంది ఇది చేయకుండా నువ్వు ఏదో చేస్తున్నావు. అందుకని కీర్తనలు అన్నాడు, ఏమన్నాడమ్మా కీర్తనలు 50లో, అది కూడా తీసి పెట్టుకోండి అప్పుడప్పుడు మంచి మాటలు. దేవుడు అందుకో లింక్ తగిలేటట్టుగానే ఆ వాక్యాలు ఉంచాడు. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా, దేవునికి స్తుతియాగము చేయము, అవి నాకు ఇష్టం. నువ్వు అది చేయకుండా ఏదో షోలు చేస్తావు, ఏదో చేస్తావు, దానివల్ల ఏ ఉపయోగమే ఉండదు. లేదు, దేవుడు అవి కోరుకోవట్లా, అవి కోరుకుంటున్నాడు. స్తుతియాగం కోరు. ప్రతి ఒక్కళ్ళు మనుషులు రక్షించబడాలన్న అంశాన్ని కోరుకుంటూ వాళ్ళ అవసరాన్ని బట్టి నీ దగ్గరికి వస్తున్నారంటే ఆత్మను సంపాదించడానికి దేవుడు నీకు ఒక తలుపు తెరుస్తున్నాడు. ఆత్మను సంపాదించుకోవడానికి దేవుడు ఒక తలుపు తెరుస్తున్నాడు. నువ్వు మూసేస్తున్నావు. మొదటిసారి రెండవసారి అయిపోయాయి, లేదంటే కాపరి కంపవిషయం కాపరి చూసినాం. దేవుడు ఎప్పుడు చూసుకోలేదండి, దేవుని దగ్గరికి పట్టుకోలేదండి. ఇంటి ఇరుగు వాళ్ళు నాకు ఏం జరిగింది నువ్వు రా అనుకుంటా అట్లా తీసుకెళ్ళారు. యేసు ప్రభు స్వయంగా వెళ్ళి ఏదేదో చేసినట్టు చాలా తక్కువ సందర్భాలు ఉన్నాయి. ఆయన దగ్గరికి వచ్చి స్వస్థపడ్డాడు. నేను విన్నాను, నేను చూసినాను, ఆయన గురించి విని అలా వచ్చినటువంటి వాళ్ళని స్వస్థపరిచాడు దేవుడు. దేవుడు దయచేసి ఇది తండ్రి చిత్తము, ఇది ఆయనకు ఇష్టము, అది ఆయనకు ఆనందం. దేవునికి ఇష్టమైన పని చేయకుండా అదే దేవుడిని నీకు వరకు ఇష్టమని నీకు ఇష్టమైన చేయమని ఎలా అడుగుతావు? ఎట్లా మొహం చల్లుతుంది? అర్థమవుతుంది. నాకు ఇష్టమైన పనులు ఏమీ చేయట్లేదు, ఇంకా దూరం చేసుకునే ప్రయత్నం చేస్తావు. మళ్ళీ అవసరమైనప్పుడు కొంచెం ప్లీజ్ అది హెల్ప్ చేయాలని ఎట్లా అడుగుతున్నాం అనుకోండి. ఆయన ఇస్తున్నాడు, అది అలా అడగటంలో ఏమన్నా న్యాయం అర్థం. ఒక్కసారి నమస్తే వేసినాం, మళ్ళీ కరెక్ట్ చేసుకునే అవకాశం లేదా? లేదా? ముసుగుపోయినండి నాకు డోర్స్. ఒకసారి తప్పు చేసి అయిపోయాను. దయచేసి దేవుడు అనేక అవకాశాలు ఇస్తున్నాడు. అంటే దాని ద్వారా మనం పొందవలసిన మేలును పొందుకోవడానికి మనం సిద్ధపరుస్తున్నాడు అన్న అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28. మత్తయి సువార్త 28:19. కాబట్టి ఇది ఆ రోజు శిష్యులకు చెప్పాడు, మాకు కాదు. లేదా ఇప్పుడు కాపర్లకు చెప్పాడు, మాకు కాదు. కాపర్ల దగ్గరికి ఎవరు తీసుకోవాలి? నేను వ్యాపిస్తున్నాను, ఎవరు తీసుకోవాలి? గొర్రె నిన్నాలి కదా, కాపరి కాపుకాయాలి కదా. అనే బాధ్యత గొర్రె కాపరిదే, కాపు కాసే బాధ్యత కాపరిదే. మరి నీ బాధ్యత ఏంటి? వస్తే వస్తాం, పోతే పోతాం. వస్తున్నాం, ఆడే ఒకటి గొప్ప విషయం. వాడికి సర్కాలే ఆడేవాళ్ళు మనం ఇక వాళ్ళ గర్భాబంధంలో వాళ్ళ నియమనం ఈటికే గొప్ప అనుకునే వాళ్ళు ఉంటారు. దేవుని దగ్గరకు వచ్చి ఈ మాత్రం అమ్మో ఇదే గొప్ప అన్నాం, ఎందుకంటే ఏం చేస్తాం? బాధ్యత తీసుకోలేదు సంఘాలను కనపరచబడదు. అవసరానికి వచ్చిపోయేవాడి వల్ల సంఘం విస్తరించబడదు. ఏదో వస్తాం పోదు. అందుకని ఎంతమంది ఉన్నారు పోయేటోళ్ళు పోతున్నా పట్టించుకునే ఆశ పెంచుకోవాలి. మళ్ళీ దాన్ని తిరిగి కాబట్టి దగ్గరికి తెస్తారు. ఆయన రాలే, ఆయన చేయలే. దయచేసి జ్ఞాపకం పెంచుకోండి. ఇంకో మాట గురించి వచ్చాను. అపోస్తుల కార్యంలో 1:8. అపోస్తుల కార్యం 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను మీ పక్కల, మీకు ఎదురుగా, మీ బంధువులు స్నేహితుల దగ్గర అంటే 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 పువ్వు దిగంతములంటే వీటికి ఆగిపోమని గిరిగిస్తున్నాడా? మొత్తం అంటున్నాడు. నీ కుటుంబంలో నుంచి నువ్వు ఎవరిని ఆత్మ పట్టుకోలేకపోతావు. ఉదిగంతం
విశ్వాసం కలుగుతుంది అంటారు, కానీ విశ్వాసం ద్వారా క్రియలు, విశ్వాసము క్రియలు జోడెత్తులో పడి క్రియలు లేని విశ్వాసము మృతము, చనిపోయిన దాంట్లో లెక్క. సో అందుకని అటువంటి భారం ఉన్న వాళ్ళతోనే ముందు సంఘం, అటువంటి బాధ్యత తీసుకునే వాళ్ళతోనే సంఘాలు అప్పుడు విస్తరించారు. ఇంకా ఏమంటాడు ఒకసారి చూద్దాం. ఇదే అపోస్తల కార్యములు 16వ వచనం. 16 అప్పుడు వారికి స్వార్థ ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని నిశ్చయించుకోవడం అంటే నిర్ణయించుకోవాలి. ఒక నిర్ణయం, ఒక డెసిషన్. ఏదైనా సమస్య వస్తే కుటుంబంతో కూర్చొని ఇలా చేద్దాం అని ఒక నిర్ణయం తీసుకుంటారే, అది అది ఎక్కడ ఇక్కడిక్కడ కాదండి, ఎక్కడో ఆయన ఎవరో వస్తే వాళ్ళ గురించి ఆపేక్ష, వాళ్ళ గురించి ఆశ, వాళ్లకు సువార్త చెప్పవలనని దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు అని నిశ్చయించుకున్నారండి. సువార్త చెప్పడం అంటే బైబిల్ చదవటము, బైబిల్ బోధించడం, ఇదే కనిపిస్తున్నాం. ఒకటి మాటల ద్వారా చెప్పలేరు. మాటలు ఎందుకు చెప్పలేరంటే మనసు లేదు కదా. బైబిల్ చదవటానికి ఎంతమందికి సమయం ఉంటుంది? ఉండదు. ఎందుకు? మనసు లేదు కదా. మనసున్నాడు ఏం చేస్తున్నాడు? రాత్రి నిద్రట్లు తూగొస్తున్నా ఆపుకొని మొహం గడిపోయి పరీక్షలో కూర్చొని చదివినట్టు రేపు పరీక్ష ఉంటే చదువుతాడే, ముఖం మీద నీళ్లు చల్లుకొని వచ్చి ఎంతమంది అట్లా బాధ్యతతో బయటకు చదువుతాడు? నాకు చదువు రాదని తప్పించుకుంటే అయిపోయాయి కదా. నా మాట వాళ్ళు వినరు అని తప్పించుకుంటే అయిపోయాయి కదా. కాపురం ఏమంటే మీరు మారండి మారండి అంటే నాకు చేత కావట్లేదు. నీకు ఎంతమంది మారి ఏం పని ఉంది? దయచేసి అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి స్వార్థ ప్రకటించటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరడానికి యత్నము చేసింది. వాళ్ళు వచ్చి చెప్పడం దర్శనం కలగడం కాదు, వెంటనే యత్నం అంటే ప్రయత్నం మొదలు పెట్టేశాడు. పాపం బస్ టికెట్ల కోసం మొదలు పెట్టేశాడు. అప్పుడు మాసిదోనియాకు అక్కడ స్వార్థ ప్రకటించి మీరు గమనిస్తారు. శిష్యులు పౌలు, ఆ లూకా కొంచెం జరుపుకున్నాను, మిగతా ఆ చదువు రాదు, నాకు నీకు చేసే ఇష్టం లేదు అంతే. దాన్ని బట్టి నువ్వు వేరే చెప్పు. కాబట్టి అర్థం అవుతుంది ఏంటంటే ఇక్కడ టొల్లం పెట్టుకున్నాం ఇంతే వెళ్ళిపోయే అంతే తప్ప మనకు చేతగాక అనేది ఏంటంటే ప్రయత్నం చేస్తే దేవుడు ఏదో ఒక చోట సాయం మళ్ళీ ఆయన వదిలిపెట్టేటోడు కాదు. మనిషి అన్నాడు నాకు కష్టమవుతుంది, నాకు నోరు నత్తి ఇవన్నీ చెప్తే అన్నాడు. అవును కదా ప్లీజ్ సర్లే ఏదో తప్పైపోయింది, రాంగ్ సెలక్షన్ చేసుకున్నాను అన్నాడా? సచ్చినట్టు పిలిచినా నువ్వు రా, నీకు తక్కువాలంటే మీ అన్నను పెట్టుకోతోడు అన్నాడు. నేను తోడుంటాను ప్లస్ మీ అన్న అవరోధన పెట్టుకో అన్నాడా? నత్తి కాబట్టి అది కాబట్టి చాలా చెప్పగానే సరే సరే వదిలేదు వదిలేదు మీ అన్న చెప్పు ఒక్కసారి నీ మీద పట్టుదంటే నువ్వే కావాలి. నీ దాంట్లో అనుమానమే లేదు. దేవుని సమయాన్ని పోగొట్టడం, దేవునికి పనికి ఆచందంగా మారిపోవడం. మనం చేయట్లేదంటే దేవుని పనికి ఆచందంగా ఉన్నాం. కాబట్టి దేవుడు ఏదో ఒక రోజు పొద్దుట మొదలు పెడితే ఇక మళ్ళీ తిరగదిప్పుకోలేని సమస్య. ఇందులో అనుమానం మీరు గమనిస్తే ఇంకా చివరిగా మనం ఒకటి చూసాం. ఇది సమర్థం 1 కొరింథీయులు 9:10 1 కొరింథీయులు 9:10 చూసి ముగించవచ్చు. లాస్ట్ 1 కొరింథీయులు 9:10 ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా మీరు అనుకుంటున్నారు ఇదంతా ఫ్రీ సర్వీసులు ఏడ బాగుంది జీతం ఇస్తాడు. ఆ జీతం డబ్బు రూపంలో ఇస్తాడని నేను చెప్పలేను. ఇంకేదైనా చేయవచ్చు. మీరు బాగుపడవచ్చు, మీ పిల్లలు బాగుపడవచ్చు, మీ వల్ల 10 మందికి బాగుపడవచ్చు. ఆ జీతం ఏ లెవెల్లో ఉంటుంది? జీతం అంటే నేను ఒక మాట చెప్పిన ఆశీర్వాదం అనుకుంటాను. జీతం అంటే ఇంకా డబ్బుల రూపంలోనే కనిపిస్తుంది అనుకుంటాను. ఆశీర్వాదం ఒక ఆత్మను సంపాదించే దేవుడిని ఆశీర్వదిస్తాడు.
ఏమీ లేకుండా ఇంతకాలం మనం ఆశ్రదించబడ్డాం. ఇంకా మొదలు పెట్టే దేవుని పని ఆశీర్వాదంగా ఎప్పుడు ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నువ్వు ఇష్టపడి చేయాలి. దేవునికి అది ఇష్టం. నువ్వు నాకు దగ్గర కావడం నాకు ఇష్టం, కానీ బలవంతం పెట్టలేదు. నేను నీకు నా దగ్గర కావాలి. నీకు నువ్వుగా నన్ను ప్రేమించాలి. నీవుగా నాకు సాయం చేయడానికి ముందుకు రావాలి. ఇదిగో నా పని ఇది, నా పని ఇది, ఇదిగో నీకు బాధ్యతది. నువ్వు తప్పించుకొని జరుగుతున్నావు కాబట్టి గమనించుకున్నాం. దేవుని బిడ్డ మన బలం చేయాలి. తప్పేలా దేవుని అనుమతి ఉన్నది, ఆజ్ఞ ఉన్నది, మనం బ్యాటలు తీసుకున్నాము, మంచిదే. కానీ దేవుని పనిలో ఎంతవరకు భారం లేకపోవడం, బాధ్యత తీసుకోకపోవడం, దేవుడు అంటే భయభక్తులు లేకపోవడం, ఆత్మల విలువ ఆ మనిషి కష్టంలో వచ్చాడంటే చులకన భావం అయిపోతుంది. దేవుడు ఎంత కష్టపడి ఎక్కడెక్కడ తిరిగి మన దగ్గరికి వచ్చాడు. సొంత బిడ్డల్లాగా ఆదరిస్తాం, సొంత అన్నదమ్ముల్లాగా చూస్తాం. ఎప్పుడో 4 రోజులు గొప్ప కాదు, జీవితకాలం దేవుడు అందుకే అప్పగిస్తాడు. అన్నదమ్ముల్లాగా కలిసి బ్రతకడానికి అప్పగిస్తాడు. అది ఒక పూట కోసం కాదు, ఒక క్షణం కోసం కాదు, ఒక అవసరం కోసం కాదు. వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వేళ చెల్లించడానికి ఇష్టం లేకపోతే, దేవుడే వేళ చెల్లించడానికి ఇష్టం లేకపోతే మనమందరం రక్షణలోకి వచ్చేవాళ్ళం. ఆ యొక్క సిలువలో తన ప్రాణాన్ని చివరి రక్తం వచ్చే వరకు దాన్ని కూడా వేళగా చెల్లించి మనం రక్షించుకున్నాడు. ఒకవేళ ఆ వేళ నువ్వు చెల్లించాల్సి వస్తే నువ్వు చెల్లించగలిగాడు. ఇవాళ మనం ఇంతగా ఇష్టపడుతున్నాడు అన్నప్పటికీ కూడా మన ఇష్టాన్ని అటువైపు మళ్ళించడానికి, మన ప్రేమల కోసం అటువైపు తిప్పడానికి భయపడి వస్తాను. ఎందుకులే అనుకుంటాం. అది దేవుని పట్ల కానీ మనుషులైనా సరే కదా. ఈ రోజుల్లో ప్రేమించడాలు కూడా మామూలుగా మొదలు కావట్లేదంట కదా. పుట్టు పూర్వోత్తరాలు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత కథ, ఏం కథ, ఫుల్ డీటెయిల్స్ అనమాట. అన్నీ ఉన్నప్పుడే ప్రేమ పుట్టుకొస్తాయి. ఏమైనా ప్రేమ అనేది సత్యం జనరల్గా పుట్టుకో 10 సార్లు వాళ్ళ పేరు తలుచుకుంటే పుట్టుకొస్తుంది ఆటోమేటిక్గా. ఏం చేస్తున్నారో పోయితే అనిపిస్తుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది తండ్రి చిత్తము, ప్రభువైన యేసు ఆజ్ఞ. ఆత్మల సంబంధం అవసరమైన శక్తి కూడా మనకి ఇస్తున్నాడు దేవుడు. అంతేకాదు ఆత్మలు కూడా ఎదురు చూస్తుంటాయి. వాటి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మలు ఎదురు చూస్తూ ఉంటాయని మనం గమనించున్నాం. వాళ్ళంతా కూడా ఎంతో కష్టంలో కన్నీళ్ళు ఉంటారు. కాబట్టి మన బాధ్యత ఏదో వచ్చామో పోయామో అనడం సరిపోదు. నూతన ఆత్మల పట్ల ఈరోజు బలంలో చేయాలి అని చేయి. దేవుని ఆజ్ఞానుసారమైన ప్రవర్తన కూడా ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి వందనాలు, తండ్రికి వందనాలు. నిజంగానే ఆత్మల పట్ల భారం లేకుండా అయ్యా ఒక ఆత్మ రక్షించబడితే లోకంలో మనవి చేసుకుంటారన్న వాక్యం. అయ్యా మేము అందుకు కారణం కాకుండా మా వంతుగా మేము ఏదైతే ఆస్వాదించబడుతున్నామో దాన్ని బట్టి మేము సంతృప్తి పడి వెనుకడు వేస్తున్నాము. క్షమించండి. నీ బాధ్యత, నీ పనుల్లో ప్రభావ మేము ఆరితేరిన వారుగా, దీవించబడినటువంటి వారిగా ఉండగలిగితే సహాయం చేయండి. నూతన ఆత్మలు, నశించాత్మల పట్ల భారం లేని వాళ్ళ క్రైస్తవంగా ఉండటానికి వాటి ప్రేమ కలిగినటువంటి వారు, అయాప్రభులైన అనేకులకు ప్రేమను పంచేవారిగా మేము ఉంటున్నట్టుగా మాకు సహాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.